దేవుని దగ్గర నీకెప్పుడు పాజిటివ్ ఎనర్జీయే ఉంటుంది. హల్లెలూయా. లోకమంతా కలవర పెడితే దేవుడు కలవర పెట్టడు. లోకమంతా నిన్ను భయపెడితే దేవుడు భయపెట్టడు. లోకమంతా నిన్ను నిందిస్తాయని నిన్ను నిందించడు. ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్న వారు మీ మనస్సు నిలుపుకోండి. ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్న వారు మనస్సు నిలుపుకోండి. ఫలానా వ్యక్తి మారతారా అన్నవారు మనస్సు నిలుపుకోండి. వాట్ అబౌట్ మై ఫ్యూచర్, నా భవిష్యత్ ఏంటని ఆలోచించేవారు మనస్సు నిలుపుకోండి. ఇలాగే ఉంటే నిజంగా రేపన్న రోజు నా పరిస్థితులు మారతాయా అన్నవారు మనస్సు నిలుపుకోండి. చాలా పోరాటాలు ఉంటాయి. దాన్ని ఎలా జయించాలి, ఎలా సాధించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా పోరాడాలి, ఎన్ని ఒత్తిళ్లు ఉంటాయో అని ఒక సత్యం చెప్తున్నాను వినండి. మనకి భయము ఉంటాయి, కానీ మన మనస్సును నిలుపుకోవాలి. ఎప్పుడు నిలుపుకోగలము? దేవుడు నాకు ఉన్నాడు అని నమ్మినప్పుడే మన మనస్సును మనం నిలుపుకోగలము. నేను అంటాను, ఎలాంటి సమస్యనైనా మనము ఉపవాసము ద్వారా జయించవచ్చు. ఉపవాస ప్రార్థనకు అంత శక్తి ఉందండి. ఎవరెవరు ఏ సమస్యతో ఉన్నారో నేను చెప్తున్నాను, ఉపవాసం ప్రకటించండి. దేవుడి దగ్గర నిష్ఠగా ఉపవాసం చేయండి. కొడుకు గురించి ఉపవాసం, కూతురు గురించి ఉపవాసం, భర్త గురించి ఉపవాసం, అవును, వ్యాపారం గురించి ఉపవాసం, ఉద్యోగము గురించి ఉపవాసం, భవిష్యత్తును గురించిన ఉపవాసం, వివాహమును గురించిన ఉపవాసం. ఒకరోజు దానికోసమే ఫాస్టింగ్ పెట్టుకొని ప్రేయర్లోకి వెళ్ళిపో. మీరు ఇంటి దగ్గర ఉంటున్నారు కదా, ఒకరోజు ఉపవాసం ఉండొచ్చు కదా. ఉపవాసం ఉండి, నా భర్త బయటకు వెళ్ళిపోయాడు, నా పిల్లలు లేరు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, కేవలం నేను నా కుటుంబం గురించి ప్రార్థన చేసుకుంటాను, ఒక్క పూట ఉపవాసం చేయొచ్చు కదా. నీ ప్రార్థన ఎక్కడ తగలాలో అక్కడ తగులుద్దామేనానండి. ఎవరికి తగలాలో వాళ్ళకి తగులుతుంది. ఏ పరిస్థితి తగలాలో దానికి తగులుతుంది. ఏ పరిస్థితిని మార్చాలో దాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా.